గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు మైథిలి. మా ఊరు చాగిచర్ల. నేను ఇంతకుముందు నాకు ఈ వెస్టేజ్‌ని పరిచయం చేసింది అంటే నా ఫ్రెండ్ మల్లీశ్వరి ద్వారా విజయలక్ష్మి మేడము, జయలక్ష్మి మేడము. మా ఫ్రెండ్ నా దగ్గర ఉంటే మా ఫ్రెండ్ కోసం మేడం వాళ్ళు వస్తూ కాల్ చేశారు. ఆ టైంలో మా ఫ్రెండ్ నా దగ్గరే ఉంది కాబట్టి జయలక్ష్మి మేడము, విజయలక్ష్మి మేడంని నేరుగా నా దగ్గరికే రమ్మన్నారు. వాళ్ళొచ్చి వెస్టేజ్ గురించి చెప్పడం జరిగింది. నాకలా పరిచయం అయింది ముందుగా. హ్మ్. ఈ వెస్టేజ్‌లో నేనైతే నా ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చేసేసి రూ. 67. హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి 45. ఈ మంత్ వచ్చి 42,000. థాంక్ యూ. ఈ వెస్టేజ్‌ని పరిచయం చేసిన మా అప్లైనర్‌కి. థాంక్ యూ సో మచ్ మేడం. అట్లాగే ఈ వెస్టేజ్‌లో నేను ముందుకెళ్ళడానికి మెయిన్ రీజన్ మాత్రం జయలక్ష్మి మేడము, తిరుమలరావు సారు, అశోక్ సారు, మస్తాన్ సారు. వీళ్ళైతే నాకెప్పుడు గూడా మోటివేషన్ ఏ సిట్యుయేషన్‌లో గూడా నేనంటూ డల్ అవ్వకుండా, నేనంటూ నెగెటివ్ మోడ్‌కెళ్ళకుండా నన్నెప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉండేవాళ్ళు. ఇందులో సుకన్య మేడం గూడా ఒక పాత్రనే చెప్పుకోవాలి నేనైతేను. ఎప్పుడు ఆమెను చూసినా సరే, టీమ్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు పాజిటివ్, పాజిటివ్. ఎప్పుడన్నా మేము ఏదన్నా నాకు కష్టం కలిగి చెప్పినా గూడా పాజిటివ్‌గానే చెప్పిద్ది. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. నేను ప్రతి గైడ్‌లైన్స్ గూడా మాక్సిమం జయలక్ష్మి మేడం, తిరుమలరావు సార్ భార్యగా జయలక్ష్మి మేడం గైడ్ తోటే మాక్సిమం నేను లీడ్ చేసుకుంటా ఎళ్తా ఉన్నా. థాంక్ యూ మేడం అందరికి గూడాను. నేను వెస్టేజ్‌కి ముందు ఒక వివోఏ అంటే విలేజ్ ఆర్గనైజేషన్‌లో అంటే గ్రూపుల మీద రాస్తారు గదా! ఆర్‌పీలంటారు గదా! ఆ జాబ్ చేసేదాన్ని. ఆహ్, ఫస్ట్ నా జర్నీ అంటే ఇంతకుముందు మైథిలి అంటే అసలెవరికీ తెలీదు. కనీసం మాట్లాడడం గూడా చేత కాదు. ఒకరితో మాట్లాడడం గూడా నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి మాది అమ్మ వాళ్ళది జలదంకి. చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా డీసెంట్‌గా ఇంట్లోనే ఉండేదాన్ని. అమ్మమ్మోళ్ళ ఊరికి గూడా మా నాన్న ఎప్పుడు పంపించింది లేదసల. ఇంట్లోనే పెట్టుండేవాడు. పెద్ద ఫ్యామిలీ అన్నమాట అక్కడ. ఇంట్లోనే ఉండేవాళ్ళం. అసలు బయటకంటూ మేము పోయిందే లేదు. మేము జలదింకి దగ్గరలో కావలున్నా గానీ, నేనైతే కావలొచ్చాను అంటే ఎగ్జామ్స్ రాయడానికి మాత్రం వచ్చేదాన్ని. 10థ్ క్లాస్, ఇంటర్ ఎగ్జామ్స్ మాత్రమే నాకు కావాలనేది తెలుసు. ఇంకసలు ఎప్పుడు గూడా ఊరు దాటి మేము బయటకొచ్చినోళ్ళం గూడా గాదు. కాలేజీ గాని, స్కూల్ గాని అన్నీ జలదింకలోనే ఉంటాయి. ఆ ఇంటి పక్కనే మళ్ళీ అవి గూడా. లెంత్ గూడా ఉండేది గాదు. అట్లాగా ఇంటి పక్కన ప్రపంచం జలదింక తప్ప ఇంకా రిలేటివ్స్‌తో గూడా ఎవరైనా చుట్టాలింటికొచ్చినా గూడా మాట్లాడేదాన్ని గాదు. అంత సైలెంటు. నాకు ఇంటర్ అయిపోయిన రిజల్ట్‌కే నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయి ఇంకా చాంచల్‌లొచ్చేసేసాము. చాంచల్‌లొచ్చిన తర్వాత అప్పటిదాకా ఏమీ తెలియని నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిన 8 నెలలకి మా ఆయనకి బ్యాక్ పెయిన్ ఒచ్చి నడుము మీద కండ పెరిగిందని ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత తనింక ఎక్కువ పని చేయలేకపోయాడు. అంతకుముందు చాలా కష్టం చేసేవాడు. కానీ ఆపరేషన్ చేసిన తర్వాత ఏదన్నా పని చేస్తే మా ఆయన ఫార్మరేను. పని చేస్తే నడుము నొప్పొచ్చేది. మాకు మామిడి తోటలున్నాయన్నమాట. ఒక 8 ఎకరాలు. మామిడి తోటలో ఎప్పుడు చెట్లు దవ్వుతా, నీళ్లు కడతా అట్లా ఉంటారు గాబట్టి, ఆ పని చేయలేకపోయేవాడు. ఆపరేషన్ చేసిన తర్వాత ఫుల్ బ్యాక్ పెయిన్ ఒచ్చేది. వర్క్ అనేది తగ్గిచ్చేసేసారు. తగ్గిచ్చారు. నాకొక ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలు పుట్టిన తర్వాత గూడా చిన్న వయసులోనే ఒక 8 సంవత్సరాలు, 9 సంవత్సరాల టైంలో మళ్ళీ మా వారు బర్రెలు గూడా ఉన్నాయి మాకు. పచ్చిగడ్డికి మా అత్త, మా ఆయన ఎళ్తా ఉంటే వేరే వాళ్ళొచ్చేసేసి బండి కొట్టేశారు. బండి కొట్టాడు. అతను కింద పడడం ఒక సైడ్ తలలో నరాలు దెబ్బతిన్నాయి. దెబ్బతిని ఇంకొక కంటికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోయి ఒక కన్ను కనిపించకుండా అయిపోయింది. అట్లాంటి సిట్యుయేషన్‌లో నాకైతే ఏమీ తెలీదు. అప్పటిదాకా నేనసలు బయటకొచ్చిందాన్ని గూడా గాదు ఇక్కడ గూడాను. ఆ టైంలో ఇంకా కొద్ది రోజులకి ఇంకా ఫ్యామిలీ అంటే ఉంటదిగా వాళ్ళు పని చేయట్లేదు, నేను జేస్తున్నా అనేది తేడాలొస్తాయి గదా! ఎవరైనా అనుకునేదే దాంట్లో గూడా తప్పు పట్టడానికి లేదు. ఇంక సడెన్‌గా ఎయిర్ బెట్టారు. చిన్న పిల్లలు, హస్బెండ్ జూస్తే పని చేయలేడు. నాకేమో అసలు ఏమీ తెలీదు. రెండోది ఆ టైంలోనే మా ఆయన వేరే వాళ్ళు అంటే
ఆయన వాళ్ళ పెద్దమ్మ కొడుకు రొయ్యల చెరువులేస్తుంటే నమ్మి 10,00,000 పెట్టుబడి పెట్టాడు. బయట తెచ్చి. వాళ్ళు గూడా ఐబీ పెట్టేశారు. డబ్బులేమి ఇవ్వలేదు. మాకు నష్టం వచ్చింది. మా దగ్గర లేవని చెప్పేసేశారు. 10,00,000 అప్పు ఏరు పెట్టేసేశారు. పని చేయలేడు. నాకేం తెలీదు. అప్పుడు నా లైఫ్ మొత్తం జీరోలో కనిపించింది. జీరోలో కనిపించింది. ఈరోజు నన్ను దూరం పెట్టారు. మమ్మల్ని ఏరుపెట్టారంటే మేము సంపాదించలేకపోవడం, రూపాయి లేకపోవడం ఇలా జరగడం అనేది నా మైండ్‌లో స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయింది ఆ టైంలో. అప్పుడు నేననుకుంది నాకేం తెలీదని నేను అనుకోకూడదు. నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటా ఉండేదాన్ని. ఆ టైంలో స్కూల్ టీచర్‌గా జాయిన్ అయ్యాను. చాయచర్లలోనే ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా 1 ఇయర్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన టైంలో ఒక అక్కడుండే ప్రిన్సిపాల్ ఉండేది గ్రూపుల్లో ఉంటది గదా! ఏదో సార్ ఉండేసేసి ఈ గ్రూపులన్నిటికి ఒక మనిషి కావాలమ్మా అనంటే నన్ను ప్రపోజ్ చేశారు. నేను సరేనని నేనెళ్లి జాయిన్ అవ్వలేదు. అది జస్ట్ 3 నెలలదేనంటే ఫోటోలు తీయడమే అంటే దానికి జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 6 నెలల తర్వాత స్కూల్ అయిపోయేలోపు ఆ సారే పిలిచి, "అమ్మా ఇట్లాగా వివోఏగా ఉంది. ఈ పలానా ఏరియా ఖాళీగా ఉంది. మీరెళ్లి జాయిన్ అయ్యి మీరు చేయండి" అని అన్నారు. ఆ రోజు కూడా నా భయమేందంటే నలుగురితో కూడింది. ఎప్పుడైనా మాటొచ్చిద్ది. నాకైతే వద్దులేండి సార్ అనుకున్నాను. మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి అనూష అనే అమ్మాయి ఉంది. ఇద్దరిని పిలిచి ఈ మాట చెప్తే నాకు ఒప్పుకోరక్క ఇంట్లో అని చెప్పేసి గమ్ముగయిపోయాను. బట్ ఇంటికొచ్చి నా మైండ్‌లో అక్కడ నేను ఆ మాట చెప్పొచ్చాను. అంటే నా భయంతోటి. చెప్పొచ్చానే గానీ ఇంటికొస్తున్నాను. నేను చేసుకుంటే బావున్ను. ఎందుకు ఖాళీగా జాబు ఇది 2 జూసుకుందాం అని అనుకున్నాను. బట్ టీచర్ జాబ్‌కి కుదరలేదు. దీంట్లో ఉన్న దాని వల్ల. దీన్ని ఓకే అయ్యేసి ఇంక సరే మా వారిని ఒప్పించుకొని దీంట్లోనే జాయిన్ అయ్యాను. ఆ టైంలోనే మా నాన్నని బతిమిలాడి 3 బర్రెలు కూడా తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చుకొని ఇంకా బర్రెలు, ఈ జాబు ఈ పచ్చిగడ్డికెళ్ళడము ఇట్లాగా చేసుకుంటా ఉండేదాన్ని. చిన్నంగా బాకీలన్నీ కట్టుకుంటా ఈ జాబ్ మీద, ఈ బర్రెల మీద, తోటుంది గదా! వీటి మీద అప్పులన్నీ కట్టుకుంటా చిన్నగా చేస్తా వచ్చాము. ఆ టైంలోనే జాబ్ చేస్తున్న జాబ్ కూడా అసలు వాస్తవం చూడండి 10 సంవత్సరాలు నేను వివోఏ జాబ్ చేశా. 10 సంవత్సరాలు అక్కడ నేను కష్టం చేస్తే నెలకి 8,000. నేను జాయిన్ అయినప్పుడు జీరో తోటి 10 సంవత్సరాలు వర్క్ చేస్తే 8,000 సాలరీ అయింది. అక్కడ గూడా మనం కష్టం జేయాల్సిందే. నిద్ర లేసి బుక్స్ రాయాల్సిందే, జనాలతో మాట్లాడాల్సిందే, వాళ్ళకి ఇప్పించాల్సిందే, మళ్ళీ వాళ్ళు లోన్‌లు కట్టకపోయినా మనమే తిరిగి కట్టియాల్సిందే. మీటింగ్స్ అని నైట్ పొద్దుపోయేదాకా పెడతానే ఉండాల్సిందే. అక్కడ కష్టం చేశాము. పొద్దుగూకులు కష్టం చేశాము. బుక్స్ అనేది రాసాము, లెక్చర్ అనేది రాసాము. మనీతో కూడింది. ఎప్పుడైనా రిస్క్‌గానే ఉండేది. ఒకరు కట్టకపోయినా వాళ్ళు ఒకరు ఎక్కడికన్నా ఎళ్ళిపోయినా ఎంతో మాటలు. అక్కడ కష్టం 8 సంవత్సరాలు చేస్తే నెలకొచ్చేసేసి 8,000 వచ్చింది. మహా అయితే ఏదన్నా గ్రూప్‌కి గూడా నేను రూపాయి అడిగేదాన్ని గాదు ఫస్ట్. గ్రూప్‌కి లోన్ ఇస్తే అందరూ మనీ అడుగుతారేమో! నేనైతే నోరు తెరిచి అడిగేదాన్ని గాదు. వాళ్ళు ఇస్తే తీసుకునేదాన్ని, ఇయకపోయినా వదిలేసేదాన్ని. అది పట్టించుకునేదాన్ని గాదసల. మనకెందుకులే వచ్చిందానికి చాలు, మనకు మాట రాకుండా ఉంటే చాలనే కాన్సెప్ట్ నా మైండ్‌లో ఉండేది. ఎందుకంటే మా నాన్న నాకు చిన్నప్పుడు చెప్పిన మాట, "నువ్వు ఒక మాట రానీయకుండా నువ్వు నష్టపోయినా అవతల వాళ్ళకి నష్టం కలగకూడదు. నువ్వే పని చేసినా ఇదొక్కటి గుర్తుపెట్టుకోమ్మా" అని అనేవాడు. ఎందుకంటే ఆయన పాటిచ్చేవాడు. నేను నాన్నతోటి నన్ను రోజు జర్నీ చేసిన రోజులు ఆయన ఒకరి గురించి నెగెటివ్ మాట్లాడడం గానీ, లేదంటే నష్టం కలిగేలాగా చేయడం గానీ, ఆయన ప్రవర్తన గానీ మేము చూసినంతట్లో అసలు లేదు. అదే మేము గూడా ఫాలో అవుతా వచ్చాం అందరం గూడా. ఆ రీజన్ తోటి ఎప్పుడు ఉండేదాన్ని. అక్కడ 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేస్తే నెలకి 8,000 తర్వాత గూడా గవర్నమెంట్ మారితే జాబ్ తీసేయడం జరిగింది. గవర్నమెంట్ మారంగానే మమ్మల్ని తీసేశారు. తీసేసిన తర్వాత నేనైతే ఆ టైంలోనే మళ్ళీ మా వారు గూడా వేరే వాళ్ళ మాటలు విని 8,00,000 పందెంలో పెట్టి మళ్ళీ లెస్. జాబ్ పోయింది. మళ్ళీ 8,00,000 లెస్ అయింది. మళ్ళీ ఎక్కడి నుంచైతే జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడొక లెవెల్‌కి అచీవ్ అయ్యామో, మళ్ళీ జీరోకే తీసుకొచ్చేసేసారని చాలా అంటే చాలా కోపము, బాధ. బట్ నేను ఏదైనా సరే సాధిచ్చాలి. 8,000 జాబే తీశారు. ఇంక ఇంతకు మించి నన్నేం జేస్తారు? నా కాడంటూ కష్టం చేసే ఇదుంది కాబట్టి నేనేదో ఒకటి చెయ్యాలి అనని డిసైడ్ అయ్యున్నాను. డిసైడ్ అయిన టైంలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం ఉంటాం గదా! ఆ టైంలో మా ఇంటి పక్కన పద్మజ మేడం గావచ్చు, మా ఫ్రెండ్స్ ఒక మల్లేశ్వరి, నాగమణి వీళ్ళందరం మేము నలుగురం కలిసి
కావలిలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఒక 20,00,000 పెట్టి అని చెప్పి నలుగురం మాట్లాడుకొని, కావలెళ్లి ఒక రూమ్ గూడా మాట్లాడి అడ్వాన్స్ గూడా కట్టొచ్చాం. ఆ టైంలోనే వెస్టేజ్ నాకు వచ్చి చెప్పున్నారు. చెప్పున్నారంటే నేను ఇదే మైండ్ తోటున్నాను గాబట్టి అస్సలు వెస్టేజ్ గురించే నేను ఆలోచించల. నవంబర్‌లో ఐడీ ఇచ్చాము. నవంబర్‌లో ఐడీ ఇచ్చినా నేనసలు ఫోన్ ఎత్తేదాన్ని గాదు. దీని గురించి రెస్పాండ్ అయ్యేదాన్ని గాదు 4 నెలలు. ఎందుకంటే వెస్టేజ్ గురించి నాకు వెస్టేజ్ ముందే తెలుసు. ఎలా తెలుసంటే సబ్బులు, పేస్టులు అమ్మేదానిలాగే తెలుసు. ఇదే నా మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. సిస్టమ్ నాకసలు తెలీదు. అందుకని వాళ్ళొచ్చి ఐడీ ఏసిన మొహమాటం కొద్దీ ఆ రోజు ఐడీ ఇచ్చాను. అది గూడా మల్లేశ్వరి మేడం కోసం ఇస్తే ఇంకా సరేను అని చెప్పి అమ్మాయి దగ్గర ఆధార్ కార్డ్ లేదు. మా ఇంటి దగ్గరకొచ్చున్నారు గాబట్టి నేను ఆధార్ కార్డ్ ఇచ్చేసాను. ఇచ్చాను గానీ ఇంక ఫోన్ లిఫ్ట్ చేసింది లేదు. నేను ఆన్సర్ చేసింది లేదు. అసలు ఎప్పుడు గూడా అసల దాన్ని పట్టించుకోల. ఇచ్చాను, వాళ్ళొచ్చారు, మాట్లాడారు, అయిపోయింది. ఇంకంతే. వెస్టేజ్ గురించి నేను అంత ఇదిగా ఏమి ఆలోచించలేదు. బట్ వాళ్ళు మాత్రం ఫోన్ చేస్తా ఉన్నారు, వస్తా ఉన్నారు. చాలా వచ్చి కూర్చుంటా ఉండేవాళ్ళు. వచ్చి కూర్చున్నప్పుడు ఈళ్ళేంది పదే పదే వస్తున్నారు. అబ్బా! వచ్చారా? ఈ టైప్‌లో ఆలోచించా. వెస్టేజ్ ముందు గూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. చాలా అంటే చాలా నెగెటివ్ తోటే ఆలోచించా. అస్సలు నా మైండ్‌లో లేదు. ఎందుకంటే 20,00,000 బిజినెస్ పెట్టి లాభమా? నష్టమా? అనే దగ్గరే నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నానే గానీ, మనం ఇక్కడ ఏ పెట్టుబడి పెట్టకుండా ఇక్కడ ఇంత పేరు, నేము, ఇన్‌కము ఉందనే విషయాన్ని నేను గమనించుకోలేకపోయాను. ఎందుకంటే మనం చెప్తారు గదా! మనం మైండ్‌లో ఏది ఫిక్స్ అవుతామో, ఏది ఆలోచిస్తామో అదే జరుగుతుందనని నేను దాని గురించి ఆలోచిస్తున్నాను గానీ, దీని గురించి ఆలోచియల. ఎందుకంటే ఇక్కడ నాకు తెలియక, సిస్టమ్ తెలియక. ఆ సిస్టమ్ తెలియజేయడానికే ఆ టైంలోనే వచ్చారు. అశోక్ సారు, తిరుమలరావు సారు, జయలక్ష్మి మేడము, విజయలక్ష్మి మేడము, సుకన్య మేడము, మస్తాన్ సారు. వీళ్ళు ఆ టైంలో నాకు కీ రోల్. 3 నెలల తర్వాత సారోళ్ళ ఇంటికి రావడం జరిగింది. అందరూ కలిసి సారోళ్ళు ఇంటికొచ్చారు. ఇంటికొచ్చి గమ్ముగా కూర్చున్నారు. ఇంతమందొచ్చారు ఏందబ్బా! అని అనుకుంటా ఉన్నా నేను. సరే వాళ్ళింతమంది ఇంటి దగ్గరకొచ్చినప్పుడు మనం ఇంట్లో నుంచి బయటకి పోకపోతే బావుండదు గదా! అననేసి బయటికెళ్ళి వాళ్ళతో పాటే కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అందరూ మాట్లాడుతున్నారు. నాకేది మైండ్‌కసలు ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే నాకు గుర్తు గూడా లేదు. ఏం చెప్పారనేది గూడా. అంత నెగెటివ్ అసలు నేను పట్టించుకునేదాన్ని కాదు ఏది. ఆ టైంలో వాళ్ళందరొచ్చి కూర్చుంటున్నారు, చెప్తున్నారు. సరే లాస్ట్‌లో ఎందుకో తిరుమలరావు సార్ భార్య జయలక్ష్మి మేడం ఉండేసి ఒక్కసారి ఆలోచించండి మేడం. ఎలాగో మీరు పెట్టుబడి పెట్టేది లేదు గదా! డబ్బులు కట్టేది లేదు గదా! మీరు ఇంట్లో వాడుకునేయే గదా! బయట ఎలానో తెచ్చుకుంటున్నారు గదా! ఒక్కసారి ఇక్కడ తెచ్చుకొని వాడి చూడండి ముందు. ఈ ఒక్క మాట ఆమె ఎంతో ఆప్యాయంగా జెప్పింది ఫస్ట్. దగ్గరకి తీసుకొని అదేదో మన కన్న తల్లికి, తల్లి కూతురుకున్న బంధంలాగా దగ్గరకి తీసుకొని ఆప్యాయంగా జెప్పింది. ఎవ్వరైనా సరే మనం ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు నేనైతే దాన్ని చాలా బిలీవ్ జేస్తాను. ఏదైనా ఒక వర్డ్ చెప్పే విధానంలోనే ఉంటది. నా భర్త అనేదానికి, నా మొగుడు అనేదానికి చాలా తేడా ఉంటదనమాట. 2 కరెక్టే. కానీ చెప్పే విధానంలో చాలా తేడా ఉంటదన్నట్టు, నాకు ఆ మేడం చెప్పి దగ్గరికి తీసుకొని చెప్పిన విధంగా కొంచెం నాకు ఎందుకో సరే ఒక్కసారి చూద్దామని మనసులో అప్పుడు పడింది. అప్పుడు మేడం మాటలు విని కొంచెం కన్విన్స్ అయ్యేసి, నా ఫ్రెండ్ పద్మజ అని, ఇంకొక ఫ్రెండ్ సౌజన్య అని ఇట్లా రండి అనన్నాను. పద్మజనైతే రమ్మన్నాను. వెస్టేజ్ అనే జెప్పాను. బట్ సౌజన్య మేడంకి మాత్రం సౌజన్య వెంకటేష్ సార్‌కి మాత్రం వెస్టేజ్ అని చెప్పలా నేనక్కడ. వెస్టేజ్ అని జెప్తే వాళ్ళు గూడా నాలాగే నెగెటివ్ తోటున్నారు గాబట్టి వాళ్ళు రారని నాకర్థమయ్యి, చిన్న మాటుంది. ఒక్కసారి ఇంటి దాకా రండి అనన్నాను. అంటేను ఎందుకక్క? ఎందుకక్క? అంటే లేదు అర్జెంట్ మాట, చిన్న మాట ప్లీజ్ రా అమ్మాయి అనంటే గంట, గంటన్నర రాలా వాళ్ళు. సరే నువ్వు వస్తున్నావా? నన్ను రమ్మంటావా? అన్నాక వాళ్ళే వచ్చారు. వచ్చిన తర్వాత నేను సైలెంట్ అయిపోయాను. ఆ వెంకటేష్ సారు, సౌజన్య మేడము ఇద్దరు సార్ వాళ్ళు, మేడం వాళ్ళు చెప్పేది చాలా ఇంట్రెస్ట్‌గా వింటున్నారు. నేనైతే వినట్ల. వాళ్ళు మాత్రం చాలా ఇంట్రెస్ట్‌గా వింటున్నారు. విన్న తర్వాత వెంకటేష్ సార్ క్వెషన్‌లు చేయడం స్టార్ట్ చేశాడు. క్వెషన్‌లు చేయడం స్టార్ట్ చేసేసి ఇంకా వీళ్ళు కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. సరేలెండి మేడం వీళ్ళనన్నా పరిచయం చేశారు అన్నట్టుగా సారోళ్ళు థాంక్ యూ చెప్పేసి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత నేను ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి నా లైఫ్ లైనర్స్ అయిన సౌజన్య మేడం, వెంకటేష్ సార్‌ని ఫాలో అప్ చేస్తా ఉన్నారు మేడం వాళ్ళు. వాళ్ళిద్దరిని ఫాలో అప్ చేస్తా ఉన్నారు. నేను ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళు మీటింగులకెళ్లారు.
అట్లాగే ఆ టైంలోనే అసలు నేను బయటికి రాకుండానే 7 మెంబర్స్‌ని తీసుకొని వెంకటేష్ సారు, సౌజన్య మేడం బూట్ క్యాంప్‌కి కూడా ఎళ్ళడం జరిగింది. వాళ్ళక్కడ స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యేసి వాళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు. బట్ నాకైతే తెలీదు. నేనైతే గ్రూప్‌లో చూసాను క్యాంప్ పోస్టర్‌ను. వాళ్ళు ఎళ్ళే పిక్‌ని చూసాను గానీ నేనైతే పట్టించుకోలేదు. వీళ్ళెళ్తున్నారులే నాకెందుకులే అనే టైప్‌లోనే ఆలోచించా. బట్ నేను కొద్ది రోజుల తర్వాత ఎప్పుడైతే యాప్ ఓపెన్ చేశానో, యాప్ ఓపెన్ చేసిన తర్వాత 36 మందిని చూపిస్తుంది. నేను చేయట్లేదు గదా! ఇదెవరు జేస్తున్నారు అనే మైండ్ అప్పుడు మళ్ళీ కలిగింది. అప్పుడు ఆ అమ్మాయికి నేను ఫోను జేశాను. సౌజన్య ఏంది 36 మందున్నారంటే, "మేము చేస్తున్నాం అక్క. మేము మీటింగులకెళ్ళాం. మాకు నచ్చింది. చాలా బాగుంది" అనన్నారు. అంటే గతంలో పద్మజకి, సౌజన్యకి, నాకు వెస్టేజ్ తెలుసు. నెగెటివ్‌గా తెలుసు. బట్ ఆ అమ్మాయి పాజిటివ్‌గా మారింది. ఆ అమ్మాయి మీటింగులకెళ్ళింది గాబట్టి. నేను వెళ్ళలేదు గాబట్టి. "బావుందక్క. మేము చేస్తున్నాం" అనన్నాక, ఓకే. నేను పరిచయం చేసిన మేడం వోళ్ళు ఎళ్లి చేస్తుంటే నేను ఇంట్లో కూర్చొనున్నాను. ఇదెందుకో నాకు కరెక్ట్ కాదు. సరే వాళ్ళతోటెళ్దాం. ఇంట్లోనే పడుకోండి ఏం చేస్తాంలే. ఇంకా ప్రెజెంట్ మనం బిజినెస్ చేయాలి స్టార్ట్ అవ్వలేదు గదా! ఈలోపు మనం కూడా తెలుసుకుందాం. తెలుసుకుందాం తప్పులేదు గదా! అని చెప్పేసేసి ఫస్ట్ కావలిలో డీఎల్‌సీపీలో ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్‌కెళ్ళాను. మీటింగ్‌కెళ్ళి విన్నాను. వినింది గూడా నాకంత క్లారిటీగా అయితే ఆ టైంలో అర్థం కాలేదు. నేనెళ్ళాను. వాళ్ళేదో 100 పీవీస్ తీసిచ్చి పంపించేసేసారు. ముగ్గురం కలిసెళ్ళాము. ముగ్గురం 100 పీవీస్ తీసుకొని ఇంటికొచ్చేసేసాం. మళ్ళీ యథావిధిగా నా మైండ్ ఓపెన్ అయితే అవ్వలేదు. పూర్తిగా అయితే అవ్వలేదు. ఇంకా వీళ్ళతోటి నేను జర్నీ చేయంగా సౌజన్య మేడం తోటి కొంచెం కొంచెం వీళ్ళు మీటింగులకెళ్ళి ఒక్కొక్క పాయింట్ నాకు చెప్తా ఉన్నారు. దీంట్లో ఇలా జేసుకోవాలి, ఇలా జేసుకోవాలి, ఇలా ముందుకెళ్ళాలని వీళ్ళలో వీళ్ళు డిస్కషన్ జేసుకుంటే నేను ప్రతీదీ ఆలకిస్తా ఉండేదాన్ని. ఎక్కడైనా సరే ఏ మీటింగ్‌కెళ్ళినా చిన్నోళ్ళు చెప్పని, పెద్దోళ్ళు చెప్పని ఫస్ట్ వింటా. అది ఏ మాటైనా గావచ్చు వింటా. ఏ మాట ఎటొచ్చినా సరే వింటా ఉంటా. ఇది ఎందుకొచ్చింది, ఏంది అననేది నా మైండ్‌లో ఆలోచిస్తానే ఉంటది. అట్లాగే ఎవరు నాతోటి ఏం మాట్లాడుతున్నా సరే ఆ మాట ఏంది అనేనని వాళ్ళ మాటలు నేను గమనిస్తానే ఉన్నా. వాళ్ళు చాలా ఇదిగా చెప్తా ఉన్నారు. చాలా బావుందని చెప్తున్నారు. తర్వాత మళ్ళీ కావలిలో మీటింగులకెళ్ళిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది. ఆ టైంలో లక్ష్మీ సార్ డీఎల్‌సీపీ మీటింగ్‌కి నేనెళ్ళా. అక్కడే ఫస్ట్ నాకొచ్చిన క్వెషను నేను 23 సంవత్సరాలు, 24 సంవత్సరాలు చదువుకున్నాను. 15 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను. నాకు సాలరీ వచ్చేసి 73,000. బట్ నాకిప్పటికిప్పుడు నాకేదన్నా అయినా నా జాబు నా వైఫ్‌కివ్వరు. ఏ క్లర్కో, అటెండరో ఇస్తారు. అది గూడా మా మేడం ఎళ్లి చేస్తేనే వస్తది. 75,000లో ఉన్నదాన్ని ఒక్కసారిగా 23,000, 20,000కి పడిపోతే మా ఫ్యామిలీ పరిస్థితేంది? అని క్వెషన్ మార్కేసి బట్ వెస్టేజ్‌లో పార్ట్ టైమ్‌గా టీవీకి పెట్టే టైము, అవతల వాళ్ళతో మాట్లాడితే పెట్టే టైం, టైం వేస్ట్ టైం అంతా గూడా వెస్టేజ్‌లో పార్ట్ టైమ్‌గా నేను పెడితే, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 1,00,000 తీసుకుంటున్నాను. నాకేదన్నా అయినా గూడా వెంటనే 24 అవర్స్‌లో ఈ ఐడీ మా వైఫ్ మీదకి మార్చి, ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఆ అమౌంట్ 3 తరాలు వస్తానే ఉంటది అని గట్టిగా పట్టుకున్నా. నిజమే గదా! ఈవోడు నేను ఇన్ని సంవత్సరాలు జాబ్ చేస్తే, తీసేస్తే నోరు మూసుకొని పక్కకొచ్చా. ఇక్కడ ఇంతి ఉందా? దానికోసం అంత కష్టపడ్డాను. దీనికోసం నేను ఇంకెంత కష్టం చేయాలని నా మైండ్ అయితే అక్కడ స్ట్రాంగ్ అయింది. వెస్టేజ్ పరంగా అయితే. చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయింది. ఇక్కడి నుంచి నేను ప్రతీదీ తెలుసుకోవాలి. ఈ వెస్టేజ్‌లో నేను ముందుకెళ్ళాలంటే నేను తెలుసుకోవాలి. ఫస్ట్ నాకర్థం అవ్వాలి అననేది ఫస్ట్ నేను తెలుసుకున్న విషయం. ఫీల్డ్‌కెళ్ళినా కూడా నేను మాట్లాడేదాన్ని గాదు. నాకేం అట్లాగేం ఉండేది గాదు. నా లైఫ్ లైనర్స్ మాట్లాడుతున్నా నేను సైలెంట్‌గా చూసేదాన్ని. మాట్లాడమంటే నేనేం మాట్లాడతా నాకు తెలీదు గదా! అన్నట్టుగా ఉండేదాన్ని. మీటింగులకెళ్ళాకే దీని గురించి పూర్తిగా అర్థమయ్యాకే జూము మీటింగు. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఆలోచించుకుంటా ఉండేదాన్ని. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? నా మైండ్‌లో ఒకటుండేది సార్. నేను ఎప్పుడూ గూడా ఒకరికి ద్రోహం చేయాలని ఆలోచించను. ఒకరికి అబద్ధాలు చెప్పాలని ఆలోచించను. ఒకరికి మంచి చేస్తే ఆ మంచిలో నా హ్యాపీనెస్ నేను ఎతుక్కునే మైండు. సేమ్ అది ఆ సిస్టమ్ దీంట్లో కనిపించింది. చాలా అంటే చాలా. ఎక్కడైనా సరే బయట ఒకరిని ముంచితే మనం పైకి లేస్తాము.
కానీ ఇక్కడ మాత్రం అవతల వాళ్ళకి మన లైఫ్ లైనర్స్‌కి ఇప్పిస్తేనే మనకి రూపాయి వస్తదనే విషయం నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఇది నాకే గాదు, ఇప్పుడు నా పైన వాళ్ళైనా నా గురించి పాజిటివ్ ఆలోచించాల్సిందే. నెగెటివ్ ఆలోచించడానికి లేదు. సేమ్ నేను గూడా నా లైఫ్ లైనర్స్ గురించి పాజిటివ్ ఆలోచించాల్సిందే. నెగెటివ్ ఆలోచించడానికి లేదు. ఇక్కడ మోసమైతే ఏమి జరగదు అననేది నా మైండ్‌కి చాలా స్ట్రాంగ్ అయింది. నన్ను నేను బిలీవ్ చేసుకున్నాక ఇది నా లైఫ్ మార్చిద్ది. కానీ కష్టపడితే బయట కష్టం జేయాలి, ఇక్కడ కష్టం జేయాలి. ఆ కష్టం ఇక్కడ జేస్తే నా 3 తరాలు నిలబడతాయి గదా! అని చెప్పేసి నాకు బాగా క్లారిటీ వచ్చాక ఇంట్లో వచ్చి మా హస్బెండ్‌కి జెప్పాను. ఇది నాకైతే దీని గురించి ఒక క్లారిటీ వచ్చింది. దీన్ని ఇలా చేసుకుంటాను అంటే, "సరే నీకు ఓకే అనుకుంటే నువ్వు చేసుకో అని చెప్పాడు. నాకైతే అబ్జెక్షన్ అయితే ఏమీ చెప్పలేదు. కానీ ఒకటే మాట చెప్పాడు. "చేస్తున్నావు గదా! చేసేది సిన్సియర్‌గా, సీరియస్‌గా చెయ్యి. ఆషామాషీగా చెయ్యొద్దు" అనన్నాడు. ఆ మాట నేను గట్టిగా పట్టుకున్నాను. ఇంకక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. నేను మీటింగ్‌లకి వెళ్తూ పద్మజ మేడంకి ఫస్ట్‌లో స్టార్టింగ్ పద్మజ మేడం గూడా దీని గురించి ఫుల్ నెగెటివ్. నేను ఐడీ ఇచ్చినా తన ఐడీ గూడా ఇవ్వలేదు. ఒప్పుకోలేదు. "నేను చేయలేనులక్క, నాకు తెలీదులక్క, నాకొద్దులే అక్క" అన్న టైప్‌లోనే మాట్లాడింది. బట్ నా ఫ్రెండ్ కాబట్టి నేను పక్కనుండి ఎప్పుడు కన్విన్స్ చేసుకొని ఆ అమ్మాయిని గూడా నేను కొంచెం కొంచెం బయటికి తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే నాకు తోడు ఒక్కదాన్నే గదా! ఆడ మనిషిని ఎళ్ళలేక తను కూడా ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటదని జెప్పేసి ఇద్దరం కలిసి సౌజన్య మేడము, పద్మజ మేడము, నేను ముగ్గురం కలిసి కొంచెం డేర్ చేసి బయటికెళ్ళడం స్టార్ట్ చేశాం. లేడీస్ బయటికెళ్తే ఊరుకుంటదా సార్ ఊళ్ళో అందులో పల్లెటూరు మాది. మామూలుగుండదు. ఎన్ని నెగెటివ్స్ ఎదుర్కొన్నామంటే అన్ని నెగెటివ్స్ ఎదుర్కొన్నాం. ఎళ్ళొస్తుంటే ఎక్కడికెళ్ళొస్తున్నారు? పలానా బస్ స్టాండ్‌లో చూసాము. ఇలా చూసాము, అలా చూసాము. చాలా మాటలు పడ్డాం. ఆ టైంలో నేను ఏడ్చి గందరగోళం చేసి ఇంట్లో నుంచి నాకొద్దిది అని చెప్పి నేను డిసైడ్ అయ్యి వెనక్కి పోయిన రోజులు కూడా నాకు చాలా ఉన్నాయి. స్టార్టింగ్‌లో నేను ఏడ్చిన రోజులు చాలా ఎక్కువ. ఎందుకంటే నోరెత్తి మాట్లాడలేను. ఏదన్నా జరిగినా ఏడవడం తప్ప నాకేం తెలీదు. బయటపడి గొడవ పెట్టుకునే టైప్ కూడా ఎప్పుడు కాదు. అంత సెన్సిటివ్ మైండు. బట్ ఆ టైంలో నాకు మాత్రం ధైర్యం ఇచ్చినోళ్ళు చాలా మందున్నారు. ఇది కాదనని తిరుమలరావు సార్ గాని, అదే టైంలో నాకొక మాట కనెక్ట్ అయింది. లక్ష్మీ సార్ మా ఊరు రావడం జరిగింది. సౌజన్య వెంకటేష్ సార్ వాళ్ళ ఇంటికి. నేను అక్కడికెళ్ళినప్పుడు చాలా నెగెటివ్స్, అవమానాలు ఎంచుకుంటున్నాం సార్ అనంటే, అవమానాలు పడుతుంటే సన్మానం జరిగిద్ది మేడం. ఏం బాధపడబాకండి. ఏం జరిగినా సరే మీరు సక్సెస్ అయ్యే వరకు చెవిటి కప్పలాగా వింటూ ఎళ్ళండి. ఏది పట్టించుకోవద్దు. చెవిటి కప్పలాగా గమ్ముగా మీ పని మీరు చేసుకుంటా పోండి అన్నారు. అదే టైంలో యూట్యూబ్‌లో ఈ చెవిటి కప్ప అని ఎందుకన్నారనే దాని గురించి నేను చూసాను. చూసినప్పుడు అప్పుడు నాకు సారాంశం. ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా ముందుకెళ్తే మనకు సక్సెస్ అనేది 100% వస్తదనేది అక్కడ నాకు బిలీవ్ అయింది. సో, నేను అక్కడి నుంచి ది ఏ నాకే నా చెవికి ఏ నెగెటివ్ వచ్చినా సరే నేను తీసుకున్న ఓడిదే. చెవిటి కప్పలాగా నేను పోవాలి. నేను సక్సెస్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఈ మాటలొస్తాయి. వన్స్ ఒకసారి నేను సక్సెస్ అయ్యాను, ఒక పేరు తెచ్చుకున్నానంటే ఆ రోజు ఇవన్నీ ఉండవు. అదే ఈ మాటలు వింటూ నేను వెనక్కెళ్ళిపోతే ఇక్కడే ఉంటాను. ముందుకైతే ఏం వెళ్ళలేను. నేను బిలీవ్ చేసుకున్నా. ఇంకా అలాంటివి కూడా నేను వచ్చినా గూడా నా దాకా రానిచ్చుకోకుండా సైలెంట్ అయిపోయా. కొంతమంది ఏదైనా చెప్తున్నా చెప్పొద్దు. వినలేను. వద్దు అవసరం లేదు. కావాల్సింది వెస్టేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. వెస్టేజ్ గురించి చెప్పుకుందాం. ఇంతే. ఇలాంటి మాటలు వద్దు అనే విధంగా స్కిప్ చేసేసాను మైండ్‌కి. అవి వినకపోవడం వల్లే మంచి జరిగింది. ఎప్పుడైనా గమనించండి. మన పక్కన ఏదన్నా ఉండి చెడు గురించి చెప్తా ఉంటే మనం దానికి మైండ్ దాని ఎళ్ళిపోద్ది. ఆటోమేటిక్‌గా తెలియకుండానే డౌన్ అయిపోతాం. అసలు దాన్ననేది వినకుండా కొంచెం దూరం పెట్టేసామంటే మనకసలు ఆ థాట్ అనేది రాదు గదా! అవి మనకు తెలియకుండా ఉన్నా అలాంటి వాళ్ళని మన దగ్గరగా లేకుండా చూసుకుంటే, మన మైండ్ అనేది నెగెటివ్ పోకుండా ఉంటది గదా! అనే పాయింట్ నేను బాగా కనెక్ట్ అయ్యేసి, నేనింక అలాంటి వాటిని గూడా కొంచెం దూరం ఫస్ట్ మీటింగ్ నేనేందంటే నన్ను నేను తగ్గించుకోవడం, నన్ను నేను ఫస్ట్ మార్చుకోవడం నేర్చుకున్నా. నాకు చాలా కోపం ఎక్కువ. దీంట్లో అది పనికిరాదని కూడా నాకు అర్థమైంది. ఏదన్నా ఒక మాట అంటే ఒప్పుకునేదాన్ని గాదు. అలా అని పోయి అడగను. వాళ్ళని దూరం పెట్టేస్తా. వాళ్ళతో మాట్లాడను. గమ్ముగా అయిపోతా. అంత కోపమనమాట. కానీ అలా ఇక్కడుంటే కుదరదు అనని నాకర్థమైంది. అది గూడా ఎక్కడ అర్థమైందంటే, మైసూర్ సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్‌లో చిన్నవోడు.
ఏదన్నా ఒక విషయం, ఒక ఇష్యూ, గొడవ గాని ఏదన్నా జరిగింది అంటే ఎంతసేపు జరిగిద్ది? ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు. అక్కడ జరిగిన టైం చాలా తక్కువ. బట్ దాని గురించి మనం ఆలోచించి అవతలోళ్ళతో డిస్కషన్ 2, 3 రోజులు, వారం రోజులు చేస్తాం. అమ్మిది, అమ్మిది, ఇది, అది, ఆయనిది, ఈయనిది, ఆయన నెగెటివ్స్ మొత్తం మాట్లాడుకుంటా 2 రోజులు టైం వేస్ట్ చేస్తాం. మనం వెస్టేజ్‌లోకి ఎందుకొచ్చాము? మన లైఫ్‌ని మార్చుకోవడానికొచ్చాం. మనం దాని గురించి మాట్లాడుకోవాలి గానీ, ఇక్కడ జరిగిన దాని గురించి పొద్దుగుకులు మాట్లాడుకోవడం వల్ల మనకేం వస్తది? 20 నిమిషాల కథకి వారం రోజులు డిస్కషన్ అవసరమా? అనే విషయాన్ని నాకు కళ్ళకి కట్టినట్టు సుబ్బయ్య శెట్టి సార్ గారు చెప్పారు. సుబ్బయ్య శెట్టి సార్ గారికి హార్ట్‌ఫుల్ థాంక్ యూ. నేను మైసూర్ ఎళ్ళాక చాలా అంటే చాలా మైండ్ మార్చుకున్నాను. అంతకుముందు మైథిలి వేరు. మైసూర్‌కెళ్ళొచ్చిన తర్వాత మైథిలి చాలా వేరు. నేనేదైనా గూడా ఇదే కోణంలో జూసేదాన్ని. ఇప్పుడు జరిగింది 10 నిమిషాలు. తెల్లారితే ఏమి ఉండదు. దాని గురించి మళ్ళీ దీని గురించి మాత్రం సాగదీసుకొని పొద్దుగూకులు ఈ విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటే, మనం వెస్టేజ్ ఎక్కువ ఎలా చేస్తాం అనే థాట్ కూడా నాకు మైండ్‌కి బాగా స్ట్రాంగ్ అయింది. విని, వినకపోనియండి. నేనైతే చెప్పేదాన్ని. ఎందుకంటే నేనెళ్ళాను మైసూర్. మా టీమ్‌లో ఎవరు ఎళ్ళలేదు కాబట్టి వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఈ వేలోనే ఉంటున్నారు. కానీ నేనెళ్ళాను కాబట్టి నేను ఆ వేలో ఉండకూడదు అననేసి అక్కడి నుంచి ఇంకొంచెం స్ట్రాంగ్ అయింది. అంతకుముందు కూడా వెస్టేజ్‌లో ఏదన్నా లైఫ్ లెర్నర్స్ అంటే పట్టించుకొని దానికేదో ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని ఆశపడేదాన్ని. కానీ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం గాదు. జరిగింది గదా! వదిలేసి ఇంతటితోటి వదిలేస్తే రేపటికో, ఎల్లుండికో ఆళ్ళే సెట్ అవుతారు. దాని గురించి లాక్కొని ఏం చేసుకుంటాంలే. దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి ఏం చేసుకుంటాంలే. ఇక్కడ ఆటోమేటిక్‌గా మనం వెస్టేజ్‌లోకొచ్చినప్పుడు ఒక 3, 4 లైన్‌లు రన్ అవుతున్నప్పుడు ఒక్కొక్క టైంలో అందరికి మనం అన్ని విధాలా కరెక్ట్‌గా ఉండలేము. ఆ సిట్యుయేషన్ అలాంటిది. కాకపోతే ఈ లైన్ వాళ్ళడిగినప్పుడు, ఇంకొక లైన్ వాళ్ళడిగినప్పుడు ఇద్దరిలో ఒకరికే ఎళ్ళగలం, ఒకరికే న్యాయం చేయగలం అనేది నాకు తెలిసింది. ఆటోమేటిక్‌గా తెలియకుండా అవతలోళ్ళకి అన్యాయం జరిగిద్ది. మన గురించి అంతో ఇంతో నెగెటివ్‌కెళ్తారు. కానీ మనకు తప్పదు. ఏం చేయలేం. ఏం జరిగినా సరే సైలెంట్‌గా పోవడం దాంతో సాటి లేదని చెప్పి సైలెంట్ అయిపోయా నేను. కాకపోతే ఇక్కడ మనం మీటింగ్స్‌కొచ్చి మన మైండ్ సెట్ చేసుకొని ప్రతి మీటింగ్‌కి మనం వెళ్లి కూర్చోవాలి. ముందు మనం మారాలంటే. ముందు అవతలోళ్ళని మార్చాలి అని అనుకోవడం సెకండ్ ఆప్షన్. ముందు మనం మారాలి. మనం మారాలంటే మీటింగ్‌లోకెళ్ళి కూర్చోవాలి. మీటింగ్‌లోకెళ్ళి కూర్చున్నాక ఇంట్లోకి బయటకి లాగా కాకుండా చెప్పే ప్రతి ఓడు అక్కడ మనం కూర్చొని వింటుంటే మన మైండ్ అనేది మనం చేసే తప్పులను అక్కడ చెప్పే ప్రతి మాట నా గురించి అనుకోవాలి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి కాదు. నా గురించి. ఇందులో నాకేదన్నా నా గురించి నెగెటివ్ ఉంటే నేను తీసుకొని నేను మార్చుకుంటే ఫస్ట్ నన్ను నేను మార్చుకుంటేనే మనం అవతలోళ్ళకి చెప్పడానికి ఇదుంటది. మనం మారకుండా అవతలోళ్ళు ఇలా ఉన్నారు, ఇవతలోళ్ళు ఇలా ఉన్నారని అనుకోవడం గూడా చాలా రాంగ్ అనేది ఈ వెస్టేజ్‌లో నేను చాలా గట్టిగా తెలుసుకున్నాను గూడాను. దాని గురించి ఉపయోగం గూడా లేదు. మనం నెగెటివ్ గురించి మాట్లాడుకోవడం, చేసిన డిస్కషన్ గురించి మాట్లాడుకోవడం వల్ల వెస్టేజ్ గురించి మాట్లాడుకోవడం తక్కువైపోద్ది. అది మన లైఫ్ లైన్స్‌లో చాలా మంది మనం నమ్ముకొని వచ్చున్నారు గాబట్టి, వాళ్ళకి మనం లైఫ్ ఇవ్వాలంటే, వాళ్ళకి ఇవన్నీ గూడా మనం చెప్పాలి. చెప్పడం మన ధర్మం. ఏనని వినకపోనండి. చెప్పకుండా ఉండడం కన్నా చెప్పి విని, వినకపోనండి అది ఎవరిష్టం వాళ్ళది. అదొక్కటి నేను ఏదైనా సరే జరిగితే ఇది చెడంటే చెడులాగే చెప్తాను. మంచంటే మంచిలాగే జెప్తాను. కానీ ఉన్న వాస్తవం చెప్తాను. వాళ్ళకి తగ్గట్టయితే నేను అవతల వాళ్ళు మనల్ని ఏదో ఇట్లా జేస్తున్నారు, అట్లా జేస్తున్నారని వాళ్ళు మనకు నచ్చినట్టు మాట్లాడుతున్నారని నేను మాట్లాడను. ఏది వాస్తవం, ఏది వాస్తవం కాదో అది మాత్రం నేను చెప్తాను. అరవడం అట్లాగేం చెప్పను. కూల్‌గానే చెప్తాను. అది పాజిటివ్ తీసుకుంటారా, నెగెటివ్ తీసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళ లైఫ్ మారాలనుకుంటే పాజిటివ్ తీసుకుంటారు. మారకూడదనుకుంటే నెగెటివ్ తీసుకుంటాడు. నెగెటివ్ తీసుకోవడం వల్ల లాస్ తప్ప లాభమైతే ఏం లేదు. పాజిటివ్ తీసుకోవడం వల్ల నలుగురితో కలిసుంటాం, ముందుకెళ్తాం. ఇదొక్కటి మాత్రం గట్టిగా నేను ఆలోచిస్తాను. అదే పాటిస్తాను గూడాను. అదే టైంలో ఇట్లాగా నేను జర్నీ చేసుకుంటా పోతున్నప్పుడు చాలా అంటే చాలా నెగెటివ్స్ ఎంచుకున్నాను. సిస్టమ్ నేర్చుకోవాలంటే కోటప్పకొండకెళ్ళిన తర్వాత అక్కడ అంతమందిని చూసాక, అక్కడ అంతమంది టెస్టిమోనియల్ విన్నాక, చాలా అంటే నేను దీన్ని నమ్మి ప్రాణం పెట్టి పని చేయాలని డిసైడ్ అయ్యాక, వర్క్ చేయడం స్టార్ట్ చేశాక ది గ్రేట్ పద్మజ మేడం తర్వాత పద్మజ లైన్‌లోనే చాలా అంటే చాలా కష్టపడే లీడర్స్ వచ్చారు నాకు. మనోజ మేడం, వరలక్ష్మి మేడం, స్వరూప మేడం, తిరుమల మేడం, శిరీష మేడం, శ్రీలత మేడం, శరణ్య మేడం, మల్లీశ్వరి మేడం, రేచల్ మేడం
ఇట్లాగా గ్రేట్ లీడర్స్ వచ్చారు. వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడుతుంటారు. ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా దూసుకెళ్ళిపోతున్నారు. చాలా చాలా నా లైఫ్ లైనర్స్‌ని చూస్తే నాకు అంత ఆనందంగా ఉంటది. అలాగే సింగరాయకొండ టీమ్‌లో కృష్ణ సారు, నరేష్ సారు, సుబ్బారావు సారు, మాధవ్ సారు, నాగమణి మేడము, అనురాధ మేడము, సరిత మేడము, ఇట్లాగా శ్రీనివాసులు సారు, ఇట్లాగా కొత్త కొత్త వాళ్ళు చాలా మందొచ్చారు. వీళ్ళు గూడా మనం జస్ట్ ఇది కీ పాయింట్స్ చెప్తే అలాగే చేసుకుంటూ పోతూ ఉండేవాళ్ళే వచ్చారు. ఇంకొక టీమ్‌లో శ్రీనివాసులు సారు, శైలజ మేడము, నిర్మలా మేడము ఇట్లాగా ఒక లైన్‌లో సుమతి మేడం ఇలా వచ్చారు. ఇంకొక టీమ్‌లో అయితే ఒక 8 మంది వాలంటీర్‌లొచ్చారు. వాళ్ళు గూడా జస్ట్ బాగా ఇప్పుడే కొత్తగా వచ్చారు. మంచిగా చేసుకుంటా ఎళ్తున్నారు. ఇంకొక లైక్ వచ్చేసేసి సౌజన్య మేడం వాళ్ళు, వెంకటేష్ సార్ వాళ్ళది. వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా వీళ్ళందరూ కూడా మీటింగులకొచ్చి మారిన వాళ్ళే. నేనెళ్లి చెప్పంగానే మారిన వాళ్ళు కాదు. ఫస్ట్ మనం ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు ఎవ్వరు గూడా వెస్టేజ్‌ని జూసి, ఇంకో దాన్ని చూసి రారు. మనల్ని జూసొస్తారు. అంటే మనకు అక్కడికెళ్ళినప్పుడు నమ్మకం, ధైర్యంగా ఉండే మాటలు చెప్పాలి. నమ్మకం గట్టిగా ఇవ్వాలి. ఆ నమ్మకాన్ని బేస్ చేసుకొని మీటింగ్ దాకొస్తే వెస్టేజ్ అంటే ఏందనేది వాళ్ళకర్థమైద్ది. అప్పుడు వెస్టేజ్‌ని గట్టిగా పట్టుకుంటారు. మనమే ఎళ్లి మొత్తం ఏదో చేస్తాం అనేది అది కాదు. మనమెళ్లి ఫస్ట్ మా వెస్టేజ్ గురించి వాళ్ళకేం తెలీదు. మనల్ని బిలీవ్ జేస్తారు. మనల్ని బిలీవ్ చేసుకునేలాగా మనం చెయ్యాలి. దీంట్లో ఎందుకంటే ఎక్కడ అబద్ధం జెప్పేది లేదు. రూపాయి కట్టిచ్చేది లేదు. మోసం జేసేది లేదు. దాని గురించి వాళ్ళకి గట్టిగా అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోగలిగితే, అక్కడి నుంచి వాళ్ళని మీటింగ్ దాకా మనం తీసుకొచ్చుకోగలిగితే, 2, 3 మీటింగ్‌లు మన దగ్గరుండి తిప్పగలిగితే ఆటోమేటిక్‌గా వాళ్ళు లీడర్‌లవుతారు. మనం ఒక్కరమే పని జేస్తే అవ్వదు. మన కింద లీడర్‌లు పని జేస్తేనే ఈ వర్క్ అనేది చాలా గ్రోత్‌కి ముందుకెళ్ళడానికి కుదరద్ది గాబట్టి, మనం లీడర్‌లుగా తయారవ్వడం గాదు. మన టీమ్స్‌లో యాక్టివ్‌గున్న ప్రతి ఒక్కరిని లీడర్‌లుగా తయారు చేయడం గూడా మన బాధ్యతే. అందరూ వింటారని చెప్పను. వినేవాళ్ళని పట్టుకొని ఎళ్తా నేనైతే. వాళ్ళని మార్చాలనుకోని అక్కడే నేను కూర్చొని టైం వేస్ట్ అయితే చేయాలను. ఎవరు వింటారో వాళ్ళని లీడర్‌లుగా తయారు చేస్తే ఈరోజు ఒక నలుగురు, ఐదుగురిని కలిసామంటే అది నేను పెద్ద ఇంపార్టెంట్‌గా ఆలోచించను. ఆ నలుగురు, ఐదుగురిలో ఎవరు కరెక్ట్‌గా ఉన్నారు, ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళని మాత్రమే గట్టిగా పట్టుకుంటా. వాళ్ళని మాత్రమే మీటింగులకొచ్చేదాకా కొంచెం సాదుకుంటా ఉంటాను. వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్‌లో కూర్చోబెట్టాక వాళ్ళు దీని గురించి అర్థమయ్యాక ఇంక వాళ్ళకి కొంచెం అన్ని విషయాలు పిన్ టు పిన్ వన్ బై వన్ చెప్పుకుంటా ఎళ్తా. మీటింగులు చాలా అంటే చాలా ఇంపార్టెంటు. లీడర్స్‌గా తయారవ్వాలంటే మీటింగులే ప్రధానం. ఎక్కడ మీటింగ్ ఉందన్నా సరే దగ్గరలో మనం వెళ్లి కూర్చోవాలి. ప్రతి దగ్గర ప్రతి సబ్జెక్ట్ ఒస్తది. సబ్జెక్ట్ నేర్చుకుంటే మనకు మనం చేసుకోగలుగుతాం. వర్క్ మనం నేర్చుకుంటే 30 రోజులు పని చేయగలుగుతాం. అప్లైనర్స్‌ని నమ్ముకుంటే 10 రోజులు, 15 రోజుల్లో చేయగలుగుతాం. ఇది నాకు మస్తాన్ సార్ చెప్పిన మాట స్టార్టింగ్‌లో నిజమేనని అక్కడి నుంచే నేను ప్రతి ఒక్క దగ్గర నుంచి నేను తీసుకునేదాన్ని. ఓర్పు, సహనంగా ఎలా ఉండాలనేది అశోక్ సార్ దగ్గర తీసుకునేదాన్ని. అసలు తిరుమలరావు సార్ అయితే ఏ టైంలో ఏ లైన్స్ ఏంది, ఎవరితోటి ఎలా ఉండాలి ప్రతీదీ తిరుమలరావు సార్ చెప్పేవాళ్ళు. కానీ మన ప్రవర్తన, మన పద్ధతి, మనం ఎలా ఉండాలనేది జయలక్ష్మి మేడం అంత ఇదిగా కన్న బిడ్డలాగా దగ్గరుండి చెప్పేది నాకు. ఫీల్డ్‌లోకెళ్ళాక చాలామంది ఇప్పుడు మనం జాయిన్ చేస్తాం నలుగురు కాదు అనంగానే రీసెంట్‌గా నాకు తెలిసిన ఒక మేడమే ఉంది. నాతో పాటు వివోఏ. జాయిన్ చేశాను. అన్నిటికంటే గొప్ప విషయం ఏందంటే, నన్ను జాయిన్ చేసిన మల్లేశ్వరి మేడం ఈ రోజుకి వెస్టేజ్‌లో. బట్ ఒక నెల కూడా కాదు. పోయిన నెలలో ఒక 2, 3 రోజులు వర్క్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎల్లుండి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతా అంటుంది. నన్ను జాయిన్ చేసిన మేడం ఇంకా గూడా వివోఏగా మా ఊర్లో 8,000 సాలరీ మాత్రమే తీసుకుంటుంది. అదే నేను కష్టపడి, నేను బిలీవ్ జేసి వెస్టేజ్‌ని, నేను స్టార్ట్ అయిన వర్క్ చేయడం నవంబర్‌లో ఐడీ తీసుకున్నాను గానీ, 4 నెలలు ఖాళీగున్నాను గదా! ఐదో నెలలోనో, నాలుగో నెలలో స్టార్ట్ అయితే వర్కు ఆహ్, వర్క్ స్టార్ట్ చేసిన రెండో నెలలోనే బ్రాంజ్ అయ్యాను. మూడో నెలలో సిల్వర్ అయ్యాను. నాలుగో నెలలో గోల్డ్ అయ్యాను. ఐదో నెలలో 2 ఎల్ఓవిలతో 45,000 చెక్ తీసుకున్నాను. ఆ టైంలో నేను అనుకున్నా, దీంట్లో కష్టం చేస్తే వృద్ధి. నేను చూసాను గదా! సో, నేనిది ఇంకా ప్రాణం పెట్టి చేయాలి. ఇంకా నేను నేర్చుకోవాలి. ఇదే ఎక్కువ నమ్మేదాన్ని. అక్కడి నుంచి
చెక్కు గురించి గాదు, టీమ్ గురించి ఆలోచించేదాన్ని. ఈరోజొచ్చే చెక్కు నాకు ఇంపార్టెంట్ కాదు. టీమ్ గ్రౌండ్ చేసుకుంటా పోవాలి అనుకుంటున్నాను. ఆ విధంగానే చేసుకుంటా ఎళ్తున్నాను. ఈరోజు నా ఫ్రెండ్ అక్కడే ఉంది. నేను ఇంటికెళ్ళాను. తర్వాత తను గూడా ఇప్పుడు ఫాలో అప్ చేసుకుంటే చిన్నగా బయటకొస్తుంది. ఇంకొకటి ఇంకొక మేడమ్ ఉంది. నాతో పాటు వివోయే. ఆ అమ్మాయికి కూడా నేను 7 నెలల క్రితం జెప్పి ఐడీ యేసాను. బిలీవ్ చేయలేదు. అంగన్వాడీ ఆయాగా జేస్తుంటది. బట్ ఇప్పుడొస్తుంది నెల నుంచి. నీకు టైం ఉన్న రోజులు నేను రాలే. నువ్వు నా కోసం పరిగెత్తినన్ని రోజులు నేను రాలేకపోయాను మైథిలి. నాకిప్పుడు వెస్టేజ్ విలువ తెలిసినప్పటి నుంచి నువ్వు నాకు టైం ఇయ్యలేకపోతున్నావని చాలా అంటే చాలా ఫీల్ అయ్యి నాతోటంటుంది. చూడండి వెస్టేజ్ అనేది చాలా అంటే చాలా మంచిది. దీంట్లో విలువుంది, డబ్బుంది, గౌరవముంది. అన్నీ ఉన్నాయి. అన్నీ గూడా ఏది ఊరికే రాదు. కష్టపడితేనే వస్తది. చాలా అవమానాలు ఎదుర్కోవాలి. కన్నీళ్లు పెట్టుకోవాలి. ఎన్నో కష్ట నష్టాలను దాటితేనే వెస్టేజ్‌ని మనం పట్టుకోగలుగుతాం. సారోళ్ళు చెప్తుంటారు. రీసెంట్‌గా ఎంఎస్ఆర్ గురువు గారు ఒక మొన్న కావలి సెమినార్ అయిపోయాక నైట్ మా ఇంటికొచ్చేటప్పుడు కార్‌లో ఒక మాట చెప్పారు. లైఫ్ లైనర్ మాట విని అప్‌లైనర్ మనం మాట అంటే అది కరెక్ట్ కాదు. అలా అనడం గూడా చాలా తప్పు. ఈ లైన్ గాకపోతే ఇంకొక లైన్ మీద కష్టం జేసి సెట్ చేస్తావు. అప్‌లైనర్ మారవు గదా! ఎప్పుడు గూడా ఏ అప్‌లైనరు లైఫ్ లైనర్ చెడు కోరుకోడు అనే మాట అన్నారు. నేను ఫస్ట్ నుంచి దాన్ని బిలీవ్ జేస్తాను. ఎందుకంటే ఏ అప్‌లైనర్ కూడా లైఫ్ లైనర్ చెడు కోరుకోరు. ఎందుకంటే అలా చెడు కోరుకుంటే ముందు ఎఫెక్ట్ మనకే. అప్‌లైనర్‌కే. కాబట్టి ఎక్కడ గూడా అందరం అనుకుంటాం. మా అప్‌లైనర్ ఇది, మా అప్‌లైనర్ అది అనని. అది చాలా చాలా రాంగ్. ఏదన్నా ఉంటే అలాంటివి మైండ్‌లో నుంచి తీసేయండి. ఏ అప్‌లైనర్ కూడా లైఫ్ లైనర్ చెడు కోరుకోరు. కోరుకుంటే అది వాళ్ళది వాళ్ళు కోరుకున్నట్టు. వాళ్ళది వారు కోరుకున్నప్పుడు నీకు నష్టం జరిగితే ఆటోమేటిక్‌గా అప్‌లైనర్‌కి కూడా నష్టమే జరిగిద్ది. సో, ఎవ్వరు కోరుకోరు. అలా అనుకోవడం ఒకాళ అనుకున్నా గాని ఏదన్నా తెలియక జరిగిన పొరపాటే గాని తెలిసి చేసినయి కాదు. అలాంటి అపోహలు చేసుకొని అప్‌లైన్‌కి, లైఫ్ లైనర్‌కి గ్యాపొచ్చి మనం అలా ఉండడం కన్నా కలిసి ఉండడం చాలా ఉత్తమం. ఎక్కడా గూడా ఎవరిది ఎవరు తినేది లేదు. ఎవరి కష్టం వాళ్ళ కంపెనీ క్లియర్‌గా ఇస్తుంది. కాకపోతే తెలుసుకోవడం కోసం కొంచెం అప్లైనర్స్‌కి కూడా 3, 4 లైన్‌లుంటాయి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం సర్దుకొని పోవాలి. తెలుసుకొని పోవాలి. ఎక్కడ అలాంటివి అసలు ఓట్స్ అనేవి ఓపెన్ చేయకూడదు. ఏదన్నా డిస్కషన్ జరిగిందా? నెగెటివే జరిగిందా? దాంట్లో ఉన్న పాజిటివ్‌ని ఎతుక్కుంటూ ముందుకు పోవడమే. ఉన్న నెగెటివ్ గురించి మాట్లాడుకుంటే మనకేమన్నా వస్తదా ఒక్కసారి ఆలోచించండి. దాని గురించి మాట్లాడుకోవడం వల్ల మన లైఫ్‌లు మారుతాయంటే అందరం కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఏం మారదు. అక్కడే ఉంటాం. అందుకని ఇవన్నీ నేను దూరం చేసుకున్నాకే ఇంతకుముందు ఫోన్‌లో 2 జీబీని గూడా నాకు సాయంత్రం 4 గంటల్లోపు అయిపోయి, మళ్ళీ గూడా రూ. 20, రూ. 30 ఎక్స్‌ట్రా పెట్టి నెట్ ఆ విధంగా ఫోన్ ఆ విధంగా వాడేదాన్ని. పద్మజ మేడం నేను పొద్దున్నే పని చేసుకొని 10 గంటలకు కూర్చుంటే, సాయంత్రం 4 గంటలకు మళ్ళీ ఆ టైం దాకా ఇద్దరం మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. ఈరోజు అయన్నీ వదిలేస్తే లైఫ్ మారింది. అంత బిలీవ్ చేస్తున్నా. ఈరోజు నాకొచ్చిన 40,000 అనేది నా తక్కువ చెక్కే. నా సక్సెస్ అంతా నేను ఒకటే గోలు డిసెంబర్‌కి 1,00,000 ప్లస్ కార్ మీద మాత్రమే ఫోకస్ చేశాను. నా టీమ్ అంటే నేను ఫోకస్ చేశానంటే ఆటోమేటిక్‌గా నా టీమ్ గ్రోత్ అయితేనే కదా నేను గ్రోత్ అయ్యేది. ఫస్ట్ నేనే గ్రోత్ కాకుండా నా టీమ్ గ్రోత్ అవ్వాలని నేను ఎక్కడా కూడా చెప్పను. అంటే నాకు నేను ఆలోచించుకుంటే నెలం తప్పు పట్టిందైతే ఏం కాదు. చాలా అంటే చాలా గొప్పది వెస్టేజ్. ఎక్కడా గూడా. ప్రతీదీ రిజల్ట్ పరంగా జూస్తే ఎక్సలెంట్ రిజల్ట్. ఫస్ట్ మేము మామిడి తోటకి వాడాము. మా సొంత మామిడి తోటకి 8 ఎకరాలు బెట్టికి వాడాము. ఎక్సలెంట్‌గా ఆ సంవత్సరంలో ఇన్‌కమ్ గూడా బాగా వచ్చింది. గ్రోత్ బాగా వచ్చింది. కాయ గాని మొత్తం క్వాలిటీగా వచ్చాయి. అట్లాగే మా నాన్నోళ్ళకి ఫస్ట్ నేను వెస్టేజ్ జాయిన్ అయినప్పుడు 2 ఎకరాలు వరికిచ్చాను. బావుందన్నారు. తర్వాత ఈ సంవత్సరం అయితే 50 ఎకరాలకి సొంత వాళ్ళే ఏశారు. జల్లింకలో. పత్తికి వాడిచ్చాను. ఎక్సలెంట్ రిజల్టు. ప్రతీదీ గూడా గ్రోత్ బావుంది. ఎక్కడ మనం రిజల్ట్ ఇచ్చినా గూడా హెల్త్ పరంగా గూడా ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా నేచురల్‌గా ఉంది. ఎవరిదాకో ఎందుకు సార్, నేనైతే స్టార్టింగ్‌లో హెడేక్ తోటి చాలా ఇబ్బంది పడేదాన్ని. గూగుల్ ఫోన్ చూడడం వల్ల సాయంత్రం ఏదైతే డైలీ నాకు హెడేక్ వచ్చేది. మనం మీటింగ్‌కెళ్తా ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో సప్లిమెంట్‌ల గురించి చెప్తున్నప్పుడు ఇది మా ఆరోగ్యానికి మంచిది, ఇది ఆరోగ్యానికి మంచిది, దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నప్పుడు వాడతాం గదా! అట్లాగే కొన్ని నేను సప్లిమెంట్ నేచురల్‌గా వాడేదాన్ని.
ఆ వాడే టైంలో నాకైతే కొంచెం తలనొప్పి అనేది అసలు నేను చూడట్లేదు. నేను జస్ట్ ప్రయాణం గూడా చేయలేని సిట్యుయేషన్. కానీ ఈరోజు నిద్ర లేసిన కాడ నుంచి నైట్ 10:30 దాకా జర్నీ చేస్తా, వర్క్ చేసుకుంటా ఉన్నా సరే నాకు తలనొప్పి అనేది రావట్లే. మనం ఇష్టపడి కష్టం చేస్తుంటే ఎప్పుడు కష్టం కాదని గూడా నాకు అర్థమైంది. నాకు వెస్టేజ్ అంటే ప్రెజెంట్ చాలా ఇష్టం. నాకు డైలీ ఫీల్డ్ నేను ఎతుక్కొనైనా సరే, ఒకరోజు నేను ఇంటికాడ ఉండడం అనేది నేను చేయను. ఒక జాబే వచ్చింది. ఎన్ని దగ్గరలకు ఎళ్తాంగా ఒక 20,000 జాబ్ కోసం, 30,000 జాబ్ కోసం ఎంత దూరం వెళ్తున్నాం ఒకసారి ఆలోచించండి. కానీ దీంట్లో ఉంది గదా! ముందు దీని గురించి తెలుసుకొని, దీన్ని పట్టుకొని, దీన్ని ముందుకు తీసుకెళ్తే మన లైఫ్ మారద్దని మనకు అర్థమవుతుంది గాబట్టి, ప్రాణం పెట్టి పని చేయడం నా ఇది. నేనదే చేస్తాను. దీంట్లో లైఫ్ మారిద్దని నేను గట్టిగా నమ్మాను. అదే ఫాలో అవుతున్నాను. ఎవ్వరు గూడా ఎనక్కి తగ్గి చూసి నెగెటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాటి వల్ల ఉపయోగం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే వాటి వల్ల ఉపయోగం లేదు. మనం ముందుకు బోవాలి అనంటే పాజిటివ్ తీసుకుంటేనే ముందుకెళ్తాం. లైఫ్ మారిద్ది. రూపాయి లేనిదే ఎవ్వరు రెస్పెక్ట్ చేయరు. ఎంత ఉన్నా సరే ఎవరైనా సంపాదించాలనే అనుకుంటారు. ఉన్నదానికి ఎవ్వరు తృప్తి పడరు. మనం 3 తరాలను మనం నిలబెట్టుకోవాలంటే, మనం మన లక్షణాలు మార్చుకోవాలి. మనం పాజిటివ్‌గా ఉండాలి. మనం అవతలోళ్ళకి మంచి చేస్తూ ముందుకెళ్ళడం ఒక ప్రెస్టేజ్‌లో మాత్రమే ఉంది నాకు తెలిసి. అంత గట్టిగా నేను నమ్ముతాను ప్రెస్టేజ్‌ని. అంతే గట్టిగా నేను చేస్తాను. ప్రతి మీటింగ్‌కి ప్రతి ఒక్కరు గూడా మనం చేయాలని డిసైడ్ అయినోళ్ళు ఎవ్వరు గూడా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు వెస్టేజ్‌లో. చాలా అంటే చాలా మంచుంది. చాలా నీతి నిజాయితీ ఉంది. ఎక్కడ మనం రిస్క్ తీసుకోవడానికి లేదు. మనకు జరిగిన మంచినే నలుగురికి పంచుకుంటా ఎళ్ళడమే. అది వాళ్ళకి అర్థమయ్యే విధంగా వెళ్ళడం. అదే విషయాన్ని మళ్ళీ మీటింగ్‌లో కూర్చోబెడితే వాళ్ళ లీడర్‌లుగా తయారు చేస్తే టీమ్ అనేది ఆటోమేటిక్‌గా నేనైతే దీన్ని చాలా అంటే చాలా గట్టిగా నమ్మాను. అదే చేస్తున్నాను. నాకైతే దీంట్లో పీసీఓడి ప్రాబ్లమ్ గాదు గానీ, వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. అసలు ఏదీ లేదు. నేనైతే కావాలని వీటి కోసం ఇవి వాడాలని కూడా నేను వాడలేదు. నేచురల్‌గా నూనె ఒకటి ఎప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ వాడేదాన్ని. అలోవెరా వాడేదాన్ని. ఎప్పుడన్నా ఒకసారి క్యానోడర్మా, టాక్సిక్లిన్ అన్నీ ఒక 8, 9 రకాలు మార్నింగ్ యేసుకుంటాను నేను. ఎందుకంటే ఫర్దర్‌గా లైఫ్‌లో నాకు ఏ ఇష్యూస్ రాకూడదని. ఆ క్రమంలోనే నాకు హెడేక్ అనేది లేదు. వైట్ డిశ్చార్జ్ అనేది లేదు. ఏ ప్రాబ్లమ్ లేదు. మా పాపకి ఫుల్‌గా ఫేస్ మొత్తం మొటియాలుండేవి. మన సప్లిమెంట్సే వాడాము. అదే తన ఫ్రెండ్స్ బయట నెల్లూరుకెళ్ళి పిగ్మెంటేషన్ చేయించుకొని 20,000 అలా పెట్టారు. మా పాపకి అలా హెవీగా ఉండడం వల్ల మనకి తెలుసు కాబట్టి, మన దాంట్లోయి మనయి వాడాను నేను. చాలా అంటే చాలా రిజల్ట్ వచ్చింది పాపకి గూడాను. హెయిర్ ఫాల్ గాని అన్నీ గూడా నేనసలు బయటికి ఏయి బిలీవ్ చేయను. ఏ ఇంట్లో ఇష్యూ వచ్చినా నేను ఇవే మన సప్లిమెంట్సే ఎక్కువ యూజ్ చేస్తుంటాను. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏందంటే, మా ఆయనకి ఆపరేషన్ చేసి బ్యాక్ పెయిన్ అన్నాను గదా! ఇంట్లో రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేశాక అస్సలు అతనికి పెయిన్స్ అనేయే రాలేదంట. ఇప్పుడు నేను ఎక్కడ ఫీల్డ్‌లో ఉన్నా ఇంట్లో ఆయిల్ అయిపోతుందంటే కాల్ చేస్తారు. రేపయిపోద్ది ఈరోజే పట్టుకొని రా, ఇదిగో అమౌంట్ ఏస్తున్నా అని చెప్తారు. అంత లైఫ్ మారింది. నా ఇంట్లో ఒక ఆరోగ్యం వచ్చింది. ప్లస్ ఆదాయం కూడా వచ్చింది. అది ఏం జేస్తే వచ్చిందనేది చాలా అంటే చాలా మీటింగుల్లోనే మనకర్థమయ్యిద్ది. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ లీడర్స్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మైథిలి మేడం. చాలా వండర్ఫుల్ జర్నీ. చాలా క్లియర్గా మీ జర్నీ అంతా కూడా చెప్పారు. ఎస్, నేను మీ జర్నీలో చాలా మాటలు అబ్జర్వ్ చేశాను మేడం. చాలా క్లియర్గా కూడా ఉంది మీ జర్నీ. ఎందుకంటే గమనించిన లీడర్స్, మనం అన్నీ వింటాము, విన్న దాంట్లో అన్నీ కూడా మనకు గుర్తుండవు. కానీ కొన్ని మాటలు, కొన్ని పదాలు లేదా ఒక్క మాట అయినా మనకు కానీ గుర్తుపెట్టుకుంటే అదే మన లైఫ్ని చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో నేను స్టార్టింగ్ మేడం చెప్పిన దాంట్లో వాళ్ళ సారు ఒక మంచి కంఫర్టబుల్ జోన్లో బిజినెస్ చేసుకుంటూ మంచిగా మామిడి తోట, రైట్, కొన్ని బిజినెస్లు చేసుకుంటూ ముందుకెళ్ళే క్రమంలో అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ అయితే మనం ప్రతి మీటింగ్లో వింటున్నాము, చూస్తున్నాము, లేదా ప్రతి ఒక్క లీడర్ మనకు చదువుతుంది అదే. ఒక పని చేసే వ్యక్తి మీద కుటుంబం ఆధారపడి రన్ అవుతుంటుంది. గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, కూలి పనా, ఎనీ బిజినెస్ ఏదైనా కావచ్చు. పని చేసే వ్యక్తి మీద కుటుంబం లైఫ్ లీడ్ చేసే క్రమంలో ఆ పని చేసే వ్యక్తి సడన్లీ ఏదైనా ఇబ్బంది అయితే అవదు, రాదని గ్యారెంటీ ఎక్కడా లేదు. అయిన రోజు ఖచ్చితంగా ఆడబిడ్డ అనేవాళ్ళు బయటికి రావాలంటే చాలా ఛాలెంజెస్. ఈరోజు మేడము
కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసే క్రమంలో అనుకోకుండా మేడం మీద భారం పడాల్సి వచ్చింది చిన్న వయసే. సో ఇప్పుడు మేడం లాంటి వాళ్ళు బయటికి రాకపోతే ఆ ఫ్యామిలీ నడుస్తుందా అంటే నడవదు. బయటకు వచ్చినప్పుడు అవమానాలు ఖచ్చితంగా ఉంటాయి. అవమానాలు, అనుమానాలు, నేను చేయగలనా లేదా, నేను మాట్లాడలేను. వీటన్నిటి నుంచి బయటపడటానికి అప్లైనర్ మాట పట్టుకున్నారు. అదేవిధంగా మీటింగ్స్కి మేడం చెప్పిన ఎక్కువ మనకి క్లారిటీ ఏదంటే, మీటింగ్స్కి వెళ్ళిన తర్వాతే నాకు అర్థమవుతుంది. రైట్. రెండో మాట ఏంటంటే, అలా సిస్టంలోకి రావడానికి కారణం ఏంటంటే, అంతా వినిందిగానే కానీ ఒక మేడం, జయలక్ష్మి మేడం వెళ్ళి, నేనున్నాను, నువ్వు ఇలా ఎన్రోల్ చేస్తావు, ఇది పెట్టుబడి లేని వ్యాపారం, పెట్టి బయట చేస్తే నష్టం వస్తుంది, ఇది నీ లైఫ్ మారుద్దని ఒక ప్రేమగా దగ్గరకు తీసుకుని మాట్లాడినప్పుడు, వెస్టీజ్ ఏంటి ఎన్ని పట్టించుకోవాలి, ఒక వ్యక్తిని నమ్మి ముందుకెళ్ళాలి. ఎస్, నోటి మాటలోనే బిజినెస్ ఉంది. ఎదుటి వ్యక్తికి మనం ఏం మాట్లాడుతున్నాం, వస్తే రా పోతే పో, లేదంటే ఇతనితో నడిస్తే ఏమితో నడిస్తే ముందుకెళ్ళగలమని లో కాన్ఫిడెన్స్ కాకుండా ఒక అష్యూరెన్స్, ఆ యొక్క అష్యూరెన్స్ ఇవ్వటం ద్వారా మేడము ఒక అడుగు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పేసి ఇలా బయటికి రావటం. బయటకు వచ్చిన తర్వాత మీటింగ్స్కి అటెండ్ అవ్వటం మెయిన్. ఎవరు కూడా డిసైడ్ అయ్యేలా చేస్తుంది మాత్రం మీటింగ్సే. సో ఆ మీటింగ్స్లో కూడా మీరు గమనిస్తే, ఏ మీటింగ్స్ మేడం మైండ్ సెట్ మార్చాయంటే మెయిన్ రెండు మీటింగ్స్ ప్రతి ఒక్క లీడర్ చెబుతుంది. సో గమనించిన లీడర్స్, డిసైడ్ అవ్వాల్సింది నువ్వే, డిసైడ్ అయ్యి లైఫ్ చేంజ్ చేసుకోవాల్సింది నువ్వే. ఈరోజు మనకు డబ్బు ఉంది, ఒకరోజు మనం చేసే పని ఆగిన రోజు మన డబ్బు జీరో అయిపోతుంది. సో అదంతా ఎక్కడ కనిపించింది మేడం అంటే, మీటింగ్కి వెళ్ళి ద గ్రేట్ లీడర్ గవర్నమెంట్ టీచర్ లక్ష్మీ సార్ మాటల్లో వినింది. నేను గవర్నమెంట్ టీచర్ని, నేను ఇంత జాబ్ చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను, 75,000 జీతం వస్తుంది, ఏదన్నా ఇబ్బంది జరిగిన రోజు నా జీతం కానీ నా జాబ్ కానీ నా మిస్సెస్కి రాదు. ఆ మాట మేడం మైండ్ సెట్ మార్చింది. తర్వాత అదే విధంగా బూట్ క్యాంప్కి వెళ్తే అక్కడ జనం చూడటం కానీ, ఆ టెస్ట్ మునిస్, ఆ జర్నీ చూసి డిసైడ్ అయ్యింది, ఇదంతా బాగానే ఉంది, మరి బయటికి వెళ్తే నెగిటివ్స్ వినపడుతుంది ఎన్ని అని చెప్పేసిన తర్వాత మైసూర్ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత మైండ్ సెట్ మారింది. సో ఇవన్నీ మారటానికి కొంత జర్నీ చేసింది మేడం. ఇప్పుడు మేడం మాటల్లో ఇంకొక మాట విన్నాను నేను, ఇప్పుడు ప్రజెంట్ వచ్చే ఇన్కమ్ కాదు కానీ నాకు ఫ్యూచర్, నా గోల్ ఉంది, 1,00,000 తీసుకొని కారు తీసుకోవాలి. అది తీసుకోవాలంటే నేను ఇక్కడ ఫౌండేషన్ కరెక్ట్గా వేసుకోవాలంటే టీమ్, నెట్వర్క్ నిర్మించాలి. నేను ఒక్కదాన్ని చేసే బిజినెస్ కాదు, నేను లీడర్గా ఎదుగుతూ నా టీంలో లీడర్స్ని బిల్డ్ చేయాలి. సో ఇవన్నీ కూడా చిన్న చిన్నగా మనం కనుక గమనిస్తే చాలా క్లియర్గా చెప్పారు మేడం గారు. అదేవిధంగా నేను నేర్చుకుంటే 30 రోజులు నేను పని చేయొచ్చు, బట్ నేను నేర్చుకోకుండా డిపెండ్ అయితే అప్లైనర్ మీద, పక్కన వాళ్ళ మీద, వీళ్ళ మీద డిపెండ్ అయితే వాళ్ళు వచ్చినప్పుడే మన నెట్వర్క్ పెరుగుతుంటుంది. సార్ ఒక మీటింగ్ అని. అందుకనే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రతి ఒక్కరం కూడా ఈ పని కాదు, భూమి మీద ఏ పని నేర్చుకున్నాక మనకు ఫలితం వస్తుంది, నేర్చుకున్నాక డబ్బు వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇది నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. నేర్చుకున్నాక నీ పని నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పటి నుంచి నీకు ఫలితం వస్తుంది. సో అలా మనం ఇదంతా ఒక్కరం చేసేది కాదు కాబట్టి ఒక టీముని నిర్మించుకొని ఆ టీంకి గైడెన్స్ ఇచ్చుకుంటూ యాజ్ ఎ లీడర్గా మనం ఉంటూ మన టీంలో లీడర్స్ని క్రియేట్ చేసే బిజినెస్ కాబట్టి ఫైనల్గా ఏ పని చేసినా భూమి మీద మనిషి అని ఎవడు పరిగెడుతున్న డబ్బు కోసమే. ఆ డబ్బు ఇక్కడ కావాల్సినంత ఉంది, అది తీసుకున్న అవకాశం నీకు నాకు ఇచ్చినప్పుడు దేవుడు ఈ అవకాశాన్ని పట్టుకొని చేంజ్ అవ్వాల్సింది మనమే. చేంజ్ అవడానికి ఏం చేస్తారంటే పెద్దగా మనం ఏం చేయలేం. ఉదయాన్నే జూమ్ మీటింగ్స్. ఈ జూమ్ మీటింగ్లో ఎవరో సక్సెస్ అయ్యారు, మేడంకి 42,000 వస్తుంది, నాకేంటంట అనే మైండ్తో కాకుండా మేడంకి 42,000 ఎలా వచ్చింది, 5-6 నెలల్లోకి మేడం డబుల్ ఎల్ఓ 42,000 తీసుకుంది. నాట్ ఏ జోక్. 8 సంవత్సరాలు బయట ఈవోగా చేస్తే 8,000 జీతం, కానీ ఇక్కడ 5-6 నెలల్లో 42,000కి ఎలా వెళ్ళారు, ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఆలోచిస్తే మేడంకి డబ్బుతోనే పని, నాకు నీకు అందరికీ డబ్బుతోనే పని కదా, అది ఇక్కడ ఎలా ఉంది. సో ఇప్పుడు 42,000 దగ్గర నుంచి ఆడబిడ్డ ₹1,00,000 వెళ్తాను ధైర్యంగా కాన్ఫిడెన్స్కి ఎలా చదువుతుంది. 20,000 జాబ్ కోసం మనం పరిగెట్టి పరిగెట్టి తంబులేస్తున్నాం, లేదంటే 30,000 జాబ్ కోసం, 40,000-50,000 జాబ్ కోసం. తప్పు లేదు, జాబ్ ఒక్కటే జీవితం కాదు, జాబ్తో పాటు ఇతను చేయాలి, సెక్యూర్ ఉండాలి, 3 తరాల ఇన్కమ్ ఉంది ఇక్కడ. ఇవన్నీ అర్థం అవడానికి కూడా మీటింగ్సే. కాబట్టి ప్రతి ఒక్క లీడర్స్ గమనించి ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క జర్నీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ, ఒక ఆడబిడ్డ బయటికి రావటువంటి చిన్న పని కాదు. వచ్చిన తర్వాత మేడం చెప్పారు బయట నెగిటివ్స్ ఎన్ని కామన్, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం ఆగిపోతే రేపు ఏదన్నా ఆపద వస్తే మన ఇంటికి ఒక ₹100 కూడా ఎవరెవరు, ఓన్లీ మాటే కదా నెగిటివ్ అంటారు. అదే ఊర్లో ఇప్పుడు 42,000 తీసుకుంటుంది మైథిలి మేడము, వివోగా ఉన్నప్పుడు 8,000 వస్తుంది, అప్పుడు కూడా అవమానాలు ఉంటాయి, బ్యాగ్ తగిలించుకొని బయటికి వెళ్తున్నారని. ఆ రోజు ఎవరేమి, ఈ రోజు 42,000 వస్తుంది, రేపు 1,00,000 వచ్చినప్పుడు కొన్ని నోర్లు మూతపడతాయి. సో ఏదేమైనా మనం ఎవరితో కూడా నోటితో కాకుండా సక్సెస్తో సమాధానం చేస్తే
మన ద్వారా చాలా మందికి ఇన్స్పిరేషన్ జరుగుతుంటుంది. థ్యాంక్ యూ మేడం. నిజంగా మీరు చాలా గ్రేట్. చాలా ప్యాషనేట్గా, చాలా క్లారిటీగా ముందుకు వెళ్తున్నారు బిజినెస్లో. సో మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ 100% నెరవేరుతుందని నేను హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను మేడం గారు. థ్యాంక్ యూ మీ థ్యాంక్ ద్వారా. యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు. మీ ద్వారా చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఎందుకంటే మీరు బయటికి రావడానికి కారణం మెయిన్ మీ సార్కి బాగలేకపోవడమే. సో ఇటువంటి జరిగిద్ది మీరు ఊహించుండరు. మీరు ఊహించారా మేడం గారు ముందులా? లేదు సార్, అది ఊహించలేదు. అసలు ఫ్యామిలీలో ఎక్కడా నన్ను బయటకు పంపించిందే లేదు. ఎస్. కానీ మీరు చాలా కానీ గ్రేట్. అలానే నేను ఉండాలి అనుకుంటే నా లైఫ్ మారదు. ఎస్. ఖచ్చితంగా మేడం. మిమ్మల్ని చూసినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అవుతుంటాను. స్టేజ్ మీద మీరు మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా. ఎందుకంటే మీరు మాట్లాడటం ఒక్కరే కాదు, మీ ద్వారా కొంతమంది అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు, ఇన్స్పిరేషన్ తీసుకుంటుంటారు. సో అట్లా మీరు ప్రతి ఒక్కరికి కూడా మన అసోసియేషన్లో ఒక మంచి లీడరు. చాలా ప్యాషనేట్గా బిజినెస్ని తీసుకెళ్తున్నారు. ఇదే లీడర్స్ మనం గమనించాల్సింది. ప్రతి టెస్ట్ మనీలో కూడా ఎవరం కూడా ఊహించాం లైఫ్ లీడ్ అవుతుంది కదా, బాగుంది అనుకుంటాము. బట్ మనందరం ఉంది అనుకోకుండా చూసుకుంటే యాక్టివ్ ఇన్కమ్లో ఉన్నాం. మనం యాక్టివ్గా ఉన్నంతసేపే డబ్బు వచ్చే రంగంలో ఉన్నాం. వన్స్ మన వ్యక్తి పని చేసే వ్యక్తి కనుక ఏదన్నా ఇబ్బంది ఆగితే ఆ రోజు 1,00,000 వచ్చే వాళ్ళకి జీరో అయ్యిద్ది, 10,000 వచ్చే వాళ్ళకి జీరో అయ్యిద్ది. కానీ మీరు గమనిస్తే 10,000 వచ్చే వాళ్ళకి ఇంట్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే వాళ్ళ జీవితాలు పెద్దగా మార్పులే ఉండవు. తిరిగి మళ్ళీ ఏదో ఒక చిన్న పనికి వెళ్ళి లైఫ్ లీడ్ చేస్తారు. ఈ జూమ్లో ఎవరైనా 1,00,000 సంపాదించేవాళ్ళు, 1,00,000 దగ్గరగా సంపాదించేవాళ్ళు, 60,000 70,000 సంపాదించేవాళ్ళు ఉంటే మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఏదన్నా ఇబ్బంది ఆగితే మన కుటుంబానికి ఆ 70,000 1,00,000 రూపాయలు రాకపోతే మన కుటుంబం చాలా ఇబ్బంది పడుద్ది. ఐ మీన్ నీ ఇంట్లో నా ఇంట్లో లేడీస్ బయటికి వెళ్ళి మళ్ళీ అదే 70,000 సంపాదించలేరు. ఇప్పుడు బాగున్నప్పుడే మనం నిర్ణయం తీసుకొని వెస్టీజ్ స్టార్ట్ చేస్తే మన పనితో పాటు 2 అవర్సే నీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా చేసే బిజినెస్ ఏమైనా ఉందంటే ఓన్లీ వెస్టీజ్. ఈ టైంలో చేయి, ఎంతే చేయి, ఇంతవరకు చేయలేదేమి అని అడిగే వాళ్ళే లేరు. కాకపోతే ప్రారంభించాల్సి నువ్వే ప్రారంభించి గనక నువ్వు నీ యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్కి వస్తే ఒక రోజు లేని రోజు. ఇప్పుడు కోటి సార్ స్టార్టింగ్లో చెప్పారు నేను ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటున్నానని. 2 మంత్స్ నుంచి కోటి సారు సర్జరీ చేయించుకుని ఇంట్లోనే ఉన్నాడు, వచ్చే పరిస్థితి లేదు. కానీ టీం ఉండటం వల్ల టీంకు మాట్లాడుతూ టీంతో మోటివేషన్ చేసుకుంటూ నోటి మాటను జాగ్రత్తగా వాడుకుంటూ చెప్పుకుంటూ పోవటం ద్వారా ప్యాసివ్ ఇన్కంలో సార్ ఇన్కమ్ పెరుగుతుంది. ఇప్పుడు 90,000 తీసుకుంటున్నాడు. ఇది గొప్ప ఏం కాదు సార్, ఇది దాని వెనక శ్రమ ఉంది. మైథిలి మేడం అన్నట్టు ఈ 42,000కి రావడానికి దగ్గర దగ్గర వెనక అవమానాలు ఉన్నాయి. చాలా మంది ఎగతాళి చేశారు. సో ఎన్నిటిని దాటుకొని ముందుకెళ్తే కొంతమంది మళ్ళీ జర్నీ చేయడానికి ఇష్టపడ్డారు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. గమనించి ఒకరినొకరు సహకరించుకుంటూ గౌరవించుకుంటూ మనం ముందుకెళ్దాం. ఫైనల్గా ఎవరైనా మన టీము ఈ టీం ఆ టీం కాదు, ఎవరైనా సరే ఆడబిడ్డ బయటకు వచ్చేదన్నా మన వంతు సాయం చేసేందుకు మనం ప్రయత్నం చేద్దాం. అది మాట ద్వారా కావచ్చు, హెల్పింగ్ ఏదైనా కావచ్చు. ఎందుకంటే దాని వెనక చాలా ఉంటుంది కథ. వాళ్ళు ఊరికే బయటికి రావడానికి 100 రకాలుగా ఆలోచించుంటారు. ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసినప్పుడు వాళ్ళ ద్వారా ఇంకొంతమంది మారుతున్నప్పుడు మనం కూడా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనం కూడా ఏదైనా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అవమానించకుండా. మళ్ళీ చెప్తున్నాను, లేడీస్ బయటకు వచ్చారంటే ఏదో టైం పాస్కి అయితే రారు, ఏదో ఒకటి సాధించాలి, సపోర్ట్ చేయాలి, కుటుంబాన్ని మార్చుకోవాలని వస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళని చూసి నేను ఎప్పుడు ఇన్స్పైర్ అవుతుంటాను. మనందరం కూడా అలా ఆలోచిద్దాం లీడర్స్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం గారు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్ గమనించండి, కొత్త వాళ్ళకి మనం ఎక్కువగా అవకాశం ఇద్దాం. పి వెంకటేశ్వర్లు సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. 1 minute మీకు ఏ పాయింట్ టచ్ అయిందో, ఏ పాయింట్ మీరు ఇన్స్పైర్ అయ్యారో ఆ పాయింట్ గురించి మాట్లాడితే అందరికి ఉపయోగపడుతుంది. లీడర్స్ గమనించండి, 1 minute టైం తీసుకోండి అందరు కూడా. పి వెంకటేశ్వర్లు సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. బి అరుణ మేడం గుడ్ మార్నింగ్ మేడం, అడ్మిట్ చేసుకోండి మేడం. కందుకూరు అరుణ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. సార్ బాగున్నారు సార్? ఎస్ బాగున్నాం సార్, మీరు బాగున్నారా? బాగున్నా సార్. మైథిలి మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ టెస్ట్ మార్నింగ్ మేడం, చాలా ఇంప్రెషన్ చేసింది నన్ను. మీరు చెప్పారుగా మేడం లైఫ్ ప్లానర్ గురించి. అసలు లైఫ్ ప్లానర్ లేకపోతే మనం లేం మేడం. ఆ పాయింట్